ఆ నాలుగేంటి అంత పొడుగుంది చూడండి. దివ్య ఏమనిపిస్తుంది ఆ నాలుగు చూస్తే నీకు? ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పొడుగు, ఆయన ఏదున్నా అన్ని లాగి బయట తీసేస్తారు అన్నారు. అలాగా నాకు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో, ముక్కుతో, బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా. ఈ నాలుగు చూసినప్పుడు నాలుగుతో కూడా వంటింట్లో రొమాంటిక్ సీన్ దేంతో యాక్ట్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ తో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నిన్న చెప్పా కదా సీన్ ముందు ఆయన పులప్స్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని, దాని గురించి చెప్పు. సో మాది ఒక ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే. బిహైండ్ కెమెరా కాదు చెప్పు. బిహైండ్ కెమెరా చెప్తా. అయితే ఒక సీన్ ఉంది నాకు, నవీన్ గారికి ఒక సీన్ ఉంది, చాలా ఇంటెన్స్. నవీన్ కి నాకు సీన్ ఉంది, ఇంటెన్స్ సీన్. సరే సరే ఓకే. అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకి పోయినట్టు యాక్ట్ అంటే చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు. మేము పిచ్చకి పోయినట్ట అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. సో ఆ రోజు పొద్దున షూట్కి రాగానే అందరు రండి రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని మేము డైరెక్టర్ గారు మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. నవీన్ సీన్ ఏం లేదు, లవ్ మేకింగ్ సీన్ అది. దాని డైరెక్టర్ గారు ఓకే, ప్రొడ్యూసర్ ఎందుకు మొత్తం ఏదో ఉంది ప్రొడ్యూసర్ గారు ఏదో తేడా. సో దానికి ఓ డిస్కషన్, అరగంట డిస్కషన్, చాలాసేపు డిస్కస్ చేసి లవ్ మేకింగ్ ఎలా చేయాలని డైరెక్టర్ గారు చెప్పి ఆయన చెప్పి కో డైరెక్టర్ మీరు మిమ్మల్ని అడగలేదు. ఓకే, నేను మిమ్మల్ని తర్వాత అడుగుతా ఓన్లీ దివి. సో ఈ డిస్కషన్ జరుగుతున్నంతసేపు నాకు భయం వేస్తుంది, ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు, ఇలా చేద్దామని నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు యాంగ్జైటీ వచ్చిందా, టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్ సూపర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అయితే మరి వన్ మోర్ చెప్పమని అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్, సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్, నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే, అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాము అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్కి కూడా పుషప్స్ ఏంటి ఎందుకంటే అన్నీ ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా, అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సీన్లో? ఎక్స్పీరియన్స్ కంటే ఒక చిన్న తిరిగి లైన్ ఉందండి ఇక. ఏంటంటే సీరియస్గా మాట్లాడుతుంది, మామూలు చెప్పు. సీరియస్గానే సార్, మామూలుగా అంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు కో యాక్టర్కి మనం కంఫర్టబుల్గా పెడితే ఆబ్వియస్లీ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ని కరెక్ట్గా కెమెరా క్యాప్చర్. మీ ఇద్దరు కూడా సీన్ ఉంటుంది తగ్గేదిలో సీన్ ఉంది. బట్ ఈ సీన్ వెనక చెప్పాల్సింది రవణ ప్లస్ ఆనంద్ క్యారెక్టర్ మధ్యలో జరిగిన ఒక జర్నీలో, అంటే సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సీన్ జరగడానికి కారణం ఏంటని. బట్ నేను ఆ పుషప్స్ అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీడికి ఈ క్యారెక్టర్కి ఒక ప్రాక్టీస్ ఉంది, వర్కౌట్ చేస్తాడు
అది సినిమాలో పెట్టారో లేదో తెలీదు. కాకపోతే ఈ పూజ చేయడానికి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. ప్లస్ ఇంకోటి అదంతా మేము చూపించాం కాబట్టి తన బాడీ ఎంతగా కోరుకుంటుంది ఈ ఒక ఎమోషన్ని. అంటే ఒట్టి బ్రెయిన్లోనే కాదు, టోటల్ బాడీ ఆ విషయాన్ని కోరుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు నేను ఒక వైల్డ్ థాట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడాను. ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పు నాకు, ఎందుకంటే నేను లిమిట్ దాటను. ఐ విల్ బీ ఇన్ ద క్యారెక్టర్ జోన్ ఓన్లీ. డిస్కంఫర్ట్ ఉంటే చెప్పాను. ఆ క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్గా నా క్యారెక్టర్ దాటకూడదు. నా క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్ లిమిట్ దాటే. బట్ యాజ్ నవీన్, యాజ్ దివి ఆ సీన్ చేసేటప్పుడు నేను ఆ క్యారెక్టర్లో ఉండే నవీన్ ఉండకూడదు కదా క్యారెక్టర్లో. అవును సార్, నవీన్ ఉండడు సార్. కాకపోతే తనకి చెప్పింది ఏంటంటే ఒకవేళ పూర్తిగా నవీన్ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్లోకి వెళ్తే ఆనంద్ క్యారెక్టర్ వెళ్ళి లిమిట్ క్రాస్ అవుతే ప్లీజ్ నాకు చెప్పాను. బట్ లక్కీలీ మేమిద్దరు మాట్లాడుకున్నాం. ప్లస్ డైరెక్టర్ గారు దాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ గారికి టోటల్ రివర్స్ సీన్ పట్టుకుని బాదీ సీన్, బీటింగ్ సీన్. హౌ ఇట్ వాజ్? ఫస్ట్ దెబ్బ తగిలింది సార్. తగిలింది, నేను ఉన్నాను కదా షూటింగ్లో. అది కాన్షియస్గా అడిగి చేశాను. అవునవును, బట్ షీ వాస్ వెరీ సపోర్టివ్. అది చూస్తే నిజంగానే బాగా కొట్టారా సార్ అని కూడా అడిగాం వచ్చి. Usually like in real life if you get one you will give back. No, you can't do that here. This is to control all that emotions and you are helpless. And the helplessness, I felt that helplessness. I felt that for that moment. Even there was other scene, other veetla scene. Inside I was crying. I was like crying. I was like initial thing was I was calling my mom. അമ്മ എന്ന് വിളിച്ചു പോവില്ലേ നമ്മളിങ്ങനെ അടിയെന്ന് വെച്ചാൽ നല്ല അടിയായിരുന്നു. നല്ല അടിച്ചെന്തിനാ I was like, and I cannot react and I cannot give back because that is my reaction would be എടാ അടിച്ചു തിരിച്ചടിക്കും, that is my reaction. But this is a complete different character. Yeah, different character. So then I was Lalita at that time. I was Lalita and I felt the helplessness, and that I don't know how to explain that feeling because you really feel helpless at that situation. Because after that, when he goes inside, she's like crying to herself. Like, you are excellent in the film. Oh, thank you. So many shades in that character. You did well. చెప్పండి నాతాల్లోకి ఇది 100%. ఆ సీన్ ఉంది కదా, ఇప్పుడు ఆమె చెప్పారు కదా ఏం చేయలేకపోతున్నాం అన్నది ఒకటి. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఎవరైనా కొడితే తిరిగి కొట్టి ఏంట్రా నన్ను కొట్టావు అనే క్యారెక్టర్. ఇప్పుడు అక్కడ అంత దెబ్బలు తిన్న క్యారెక్టర్ కదా, అది తెలియకుండా ఆమెకు అది వచ్చేసింది. మీరు ఆ సీన్ చూస్తే అది అందుకే ఎడిట్లో ఉంచాను. అది నేను కొట్టేస్తాడన్నా కొడుతూ ఉండగా బెల్ మోగుద్ది. సో హాఫ్ వేలో ఆపేసి ఇది చేసావంటే ఇంకా సౌండ్ చేసావంటే చంపేస్తానని చెప్పి అతను తలుపు తీయడానికి వెళ్తాడు. అప్పుడు ఇది మిడ్లో ఆగిపోయింది. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండి ఆమె గాలిలో 2 పంచులు ఇస్తుంది. అంటే ఇప్పుడు అతను కొట్టలేదు, అది ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది పక్కన పెడితే ఆ ఎమోషన్ అక్కడ వర్కౌట్ అవుతుంది. రెండు గాల్లో పంచులు ఇస్తుంది, తిట్టుకుంటూ గాల్లో ఇలా పంచులు. అంటే ఆయన కొట్టలేదు కాబట్టి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి అది. సో అది ఉంచాను అనమాట. సో ఇట్స్ దేర్ ఇన్ ద ఫిలిం. அவர் வெளியே போன உடனே நீங்க இப்படி அடிப்பீங்களா? யாருமே இல்ல. Yeah, because that frustration she can't show it to him. Lalita cannot show it to him. She's scared of him. She's scared of him from the beginning. There is fear. There is intense love towards Anand. There is intense fear towards Anand. She's fearing for and she does not want her daughter to know. And then someone is coming and taking the story is like someone is coming and taking the daughter away. That is frustrating her. She has no control over daughters. Someone because of the unrest in the house, her child is taken away. That is her frustration. That is, she couldn't handle it. She's like, oh, what should she do at that time? You tried in mental, for that character. You tried so many days. Yeah, so many shades. Emotion holding from morning to evening. Yeah. When you look at the mirror, there are so many scenes where
I couldn't recognize myself. Like when I would come out, they would be, so I will be very happy. I'm like, yeah, I'll be working with that Maxi. And they'll be like, people are looking at me, huh? And they'll do this, like the production boys, the light boys, they'll be like, I'm like, oh, this is the face. That is the reason why, because there is like different, my getup is completely different. No? That's the first time I'm doing such a getup. దివి కూడా గెటప్ అదిరిపోయింది, బొట్టు, శారీ, బ్లాక్ శారీ, ఈవిల్ లాగా ఉంది, ఏంజిల్ లా కాకుండా. ఇప్పుడు ఆయన ఏమో ఏంజిల్ అనుకుని ఆవిడ సినిమాలో పెట్టమంటే ఆవిడ ఈవిల్ లా చూపించారండి మీరు. అంటే అసలు ఓన్లీ సినిమా వరకే కదా సార్, మిగతా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు చక్కగానే కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా ఇప్పుడు మూఢనమ్మకాల్లో చేతబడులు, ఓకే, ఇప్పుడు చేతబడి ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైనా అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఎవరన్నా మిమ్మల్ని చేతబడి చేసినట్టు కానీ, వశీకరణ ఇవి అంటారు కదా, అటువంటి ఎక్స్పీరియన్స్? देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। చేతబడి చేతబడి అనేది అంటే ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ నిజమే అని నమ్ముతాను, నేను ఉన్నాయి అని నమ్ముతాను. మీకు ఎక్స్పీరియన్స్ లేదు? నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ దిష్టి తగిలి ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి వామిటింగ్స్ ఇలాంటివి అయినప్పుడు నేను దిష్టి తీయించుకుంటూ ఉంటాను, అయ్యో తగిలింది అనే ఒక ఫీలింగ్. అంటే ఖచ్చితంగా నమ్ముతాను నేను. ఐ థింక్ ఇట్ ఈస్ రియల్. ఓకే, మీకు దిష్టి తగిలింది ఎప్పుడన్నా? తెలియదు సార్, నేను వాటిని మీరు ఇంట్లో దిష్టి అయితే తీస్తారా? మా అమ్మగారు తీస్తుంటారు. ఎప్పుడు అంటే మాకు షూటింగ్ అయ్యాక తీస్తారు కదా, షూటింగ్ అయ్యాక కూడా తీస్తుంటారు. సరే, అంటే కొందరు ఆ విషయాల్ని నమ్మి, అంటే ఈ దిష్టి తీయడం అనేది చెడు జరగకూడదని. ఆల్రెడీ జరిగిందని తెలీదు, బట్ నెగిటివ్ ఎనర్జీ వల్ల డల్ అయిపోయాడనో, వామిటింగ్స్ వచ్చినాయనో, ఆ దిష్టి తీస్తే తగ్గిపోతుందని. లేకపోతే ఈ బ్లాక్ తాయెత్తు కాలుకి కట్టడం మీకు కట్టుకున్నారా? అదే అది ఉందా అని అడుగుతున్నాను. అందుకే ఈ తాయెత్తులో ఈ దిష్టి తాగకుండా వేరే ఈవిల్ ఫోర్సెస్ మనల్ని ఇచ్చేయకుండా కడుతుంటారు. అలాగే మీకు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్? నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఉరుకొండ నుంచి ఒక ఊరు ఉంది సార్, కసాపురమా, దాని ఊరి పేరు ఏదో ఉంది సార్, మర్చిపోయాం. అక్కడ ఒక దర్గా ఉంది సార్. అక్కడ దర్గాలో దయ్యాల్ని విడిపిస్తారు. అవును, చాలా దర్గాల్లో దయ్యాలు విడిపిస్తారంటే, నా పర్టికులర్ విషయంలో మా మదర్ ఒకరు మాట విని నన్ను తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి చూస్తుంటే లైక్ చాలా డెవస్టేటింగ్, చాలా వైలెంట్గా ఉంటుంది. అది చాలా గొలుసులేసి కట్టేసి ఉంటారు, వాళ్ళు కట్టేసి చేసి కొడతారు, అన్నీ చేస్తారు. వాళ్ళు వియర్డ్గా బిహేవ్ చేస్తారు. అవన్నీ చూసి ఆ టైంలో నిజమా అబద్ధమా అనుకునేవాడిని. బట్ అవి చూశాను నేను, అంతవరకే చూశాను. మనకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మిమ్మల్ని ఎంత తీసుకెళ్ళారు అక్కడికి? అంటే అక్కడ వెళ్తే మంచి జరుగుతుందని. ఓకే, నీ పరిస్థితి ఏంటి? మెడిటేషన్ చేస్తావా? ముందు చేసేదాన్ని, ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు చేయట్లేదు. కానీ యాక్చువల్లీ బాగుంటుంది మెడిటేషన్ చేస్తే, చాలా బాగుంటుంది. కానీ చేసేంత ఫీలింగ్ మెంటలీ చాలా బాగుంటుంది. ఎలా చేస్తావు మెడిటేషన్? కళ్ళు మూసుకొని అంతే. కళ్ళు మూసుకున్నాక ఏం చేస్తావు అంటున్నా? ఆవిడ చెప్పారు కదా ఇప్పుడు థాట్ ప్రాసెస్. ఊపిరి పైన కాన్సన్ట్రేట్ చేస్తాను అంతే. అంతే, అదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏదైనా మైండ్లో ఫ్లో ఆఫ్ థాట్స్ వస్తే రానిస్తాను. ఏది రానికుండా ఆపాలన్నా కూడా థాట్లు వస్తూ ఉంటాయి. సో నువ్వు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసే థాట్ ఎలా వస్తుంది? రాదు కదా. అంటే అదే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనము డైవర్ట్ అవుతుంది, బయటికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది పోతుంది. ఫైనల్లీ అదే ప్రాసెస్. మీరండి?
మెడిటేషన్ పూజ చేస్తారా? లేదండి, నేను ఏం నమ్మను. ఒకటే మెడిటేషన్ అయింది కదా, ఏ మెడిటేషన్ 7-8 o'clock ఎప్పుడైనా రెగ్యులర్గా చేసే మెడిటేషన్ తప్ప ఇంకేం meditation? అది ఇంకా బెటర్ కదా. అదే ఆ మెడిటేషన్. ఓకే, ఫైనల్గా హనీ February 6th థియేటర్స్కి వెళ్ళి చూడండి. దాని గురించి ఫైనల్గా మీరు అందరూ ఏమన్నా చెప్పదలుచుకుంటే మా ప్రేక్షకులకు చెప్పండి. ఎవరు? నువ్వే చెప్పాలి ఇంకా. పోయిన టైం గురించి రవి గారితో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్, ఎందుకంటే నవ్వుతూనే ఉన్నాం మనం. రవి గారా ఆయన? రాజా రవీంద్ర. ఓకే, అంటే ప్రొడ్యూసర్ పేరు రవి గారితో కూడా ఇట్ వెరీ నైస్ వర్క్ విత్ రవి గారు. బట్ మీతో ఇంకా ఫన్, మీరు ఉన్నంతసేపు మాకు షూటింగ్. నీకు మెయిన్ మ్యాంగోస్ బాగా ఇష్టం కదా. మ్యాంగోస్ అనే కాదు, మామూలుగా కూడా మీరుంటే చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది షూటింగ్, చాలా మంచిగా. వద్దులే, నిన్ను అడిగి పొగిడించుకున్నట్టు ఉంది, నాకే సిగ్గుగా ఉంది. ఓకే, నాకు తెలిసిన 8 సంవత్సరాల పరిచయంలో ఆయన యాక్టింగ్ చేస్తున్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా రోల్స్ చేస్తున్నారు. నాకు రీసెంట్గా షో టైమ్ సినిమా చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది, బికాస్ యాక్టర్గా ఆయన ఎవాల్వ్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కేమ్ టు సారంగపాణి, ప్రిపరేషన్ లేదు, ఎక్కువ టెన్షన్ తీసుకోలేదు, ఏం లేదు. బట్ షార్ట్కి వచ్చినప్పుడు ఎక్కడ కూడా నాకు ఆ విటి రాజా రవీంద్ర ఎక్కడ కనపడలేదు, సారంగపాణి కనిపించారు. అండ్ మీ పర్ఫార్మెన్స్, మీ లుక్, మీది ఒక స్టేర్ ఉంది, ఆ స్టేర్ వల్ల ఆనంద్ అనే క్యారెక్టర్ బాగా ఎన్హాన్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్. February 6th నన్ను తీసుకెళ్ళాలి మీ వెంటనే. అది రవి గారు నీకుతో వరుసగా సినిమా చేస్తారు. రవి గారు యాజ్ ప్రొడ్యూసర్ గా మీ ఇద్దరు వర్స్టైల్ ఆర్టిస్టులు, మీకు బోళంత మంది ఉన్నారు ప్రొడ్యూసర్. దివికి రవి గారు, నాకు ఈయన తప్ప మీ ఇద్దరికి బోళంత. సో ఫైనల్గా థ్యాంక్ యూ 2 సినిమాలు ఇచ్చినందుకు. ఇప్పుడు మనం బాహుబలి లాంటిది కూడా చేద్దాం అనుష్క. అలాంటి పుష్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు రవి గారు 100% చేస్తున్నారు కదా. సార్, ఇప్పుడు అనుష్క గారు చేస్తున్నారు కదా, అలాంటిది ఒక క్యారెక్టర్ రాయించండి సార్ దివి కోసం. నేను చేస్తాను సార్, బాగా చేస్తుంది. ఇప్పుడు కూడా సార్ ప్రొడక్షనే కాదు సార్, డైరెక్షన్ కూడా చాలా చాలా బాగా చేశారు. Very good. మా ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. క్రీమ్ ఇంకో 2 days అయితే షూట్ లేదు, బాగా వచ్చింది, మీరు చూడండి, చాలా బాగుంటుంది. సార్ అసలు మీరు అనుకుంటున్నారు కదా 3వ ప్రాజెక్ట్ ఏంటంటే 3వ ప్రాజెక్ట్ కోసం ఓకే, అది అయితే అయ్యిందేమో తప్ప క్రీమ్ లేదు. అంటే అది మీరు ఎవ్వరు ఊహించారు, అంత బాగా వచ్చింది. స్టోరీ మీదే కదా. ఆ స్టోరీ కరెక్టే సార్, స్టోరీ అక్కడ అందులో ఏం కాంప్రమైజ్ అయినా మళ్ళీ పాడైపోతుంది. రవి గారు చాలా ఇంటెలిజెంట్, గ్రాస్పింగ్ బాగా ఎక్కువ. ఆ సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. మన సినిమా అప్పుడే అనుకున్నా, కోడైటర్గా జాయిన్ అయినప్పుడే ఈయన ఈ సినిమా రిలీజ్ లోపల డైరెక్షన్ చేస్తారని, అలా చేశారు కూడా. అంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అనుకున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, మాకు వేషం లేవు. ఓకే దివి, నేను నీకు వదిలేసం లేదు. ఫైనల్గా హనీ February 6th రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్లోనే చూడండి సినిమా, ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ వెరీ ఇంపార్టెంట్. చూసి సినిమాని సూపర్ సక్సెస్ చేసి మా అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.